హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ కిచెన్. ఎంతో రుచికరమైన ఎగ్ పుల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఎగ్ పుల్స్ అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్లో 5 ఎగ్స్ తీసుకొని కొన్ని వాటర్ పోసి సాల్ట్ వేసి 2 విజిల్లు పెట్టుకోవాలి. బాయిల్ అయిన ఎగ్స్ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్కు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు, కారం పట్టి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. 4 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. మనం ముందుగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ 5 మినిట్స్ మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆనియన్స్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆనియన్స్ మగ్గనివ్వాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. 5 మినిట్స్ ఎగ్స్ బాయిల్ అవ్వనియాలి. పులుసు చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది. ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.